16న రైతు భరోసా పెట్టుబడి సాయం జమకు ప్రభుత్వం కసరత్తు. అదే రోజు రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న సీఎం. రాష్ట్రంలో వానాకాలం సాగు సీజన్కు రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 16న విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పథకానికి అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్లు తెలుస్తుంది. ఇది ఏ పేపర్లా? ఈనాడు పేపర్లనేమో ఇట్లా ఇచ్చిర్రు. ఇక్కడ జ్యోతి పేపర్లో ఏమని ఇచ్చిర్రు? ఇక్కడ 25 లోపు రైతు భరోసా, సాగు చేసే రైతులందరికీ పెట్టుబడి సాయం తుమ్మల. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ఈ నెల 25 లోపు రాష్ట్రంలో సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పెట్టుబడి సాయంగా ఎకరానికి 6,000 చొప్పున 10,000 కోట్లను అందించబోతున్నామన్నారు. ఎకరానికి 6,000 చొప్పున అన్నారు. మరి ఎకరానికి 6,000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నంత వరకు మీరు క్లారిటీ ఇవ్వరు. అంటే ఈసారి కూడా మరి వెనకడుగు వేస్తున్నట్ట, మరి రైతులకు రైతు భరోసా వేస్తున్నట్ట, లేకుంటే అసలు మీరు సమీక్ష మొత్తం అయిపోయినాకనే డైరెక్ట్ రేపు వేస్తున్నాము, సో అండ్ సో రోజు వేస్తున్నామని చెప్పుర్రి. ఇక ఉండుర్రి సచ్చిందాకుండ్రి పెళ్లి చేస్తా అన్నట్టు ఇట్లా కాదు. ఒక క్లారిటీ ఇవ్వాలి. గత రోజుల నుంచి డొలుపుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేజర్గా ఎక్కడ మైనస్ అవుతుందంటే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఈ రైతు భరోసా దగ్గరనే వెనక ముందు పోతున్నారు. ఈ వెనక ముందు కాకుండా మీరు ఎక్కువ క్లారిటీ మీద ఉండాలి. సో అండ్ సో డేట్కు రైతు భరోసా వేస్తున్నాము అంటే ఆ డేట్కి వెయ్యండి. లేకుంటే దాని గురించి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే జనాలల్లా లేనిపోని ఒక ఆశ కలుగుతుంది. జనాలంటే మీన్స్ రైతులలా సరే ఫలానాడు పడుతుందంట అనే ఒక ఆశని మీరు వాళ్ళల్లా క్రియేట్ చేసి మళ్ళీ ఈ టైంకు రైతు భరోసా వేయకుంటే రైతుల కోపం రాకుంటే ఏమొస్తుంది? రైతులు అనుకుంటారు ఇప్పుడు ఆ మందో గిందో తెచ్చుకుంటారు పెట్టుబడి. సరే సార్ మాకు రైతు భరోసా పడ్డాక మేము పైసలు ఇస్తాం సార్, అందాక మాకు మందులు అయితే ఇయ్యి అని ఏవో తెచ్చుకుంటారు. అప్పు చేసో 100 దగ్గర అప్పు చేసినా పోయి తెచ్చుకుంటారు. అరే రైతు భరోసా పడంగానే ఇస్తామని చెప్పి తెచ్చుకుంటారు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా? మీరు ఇట్లా రైతులతోని ఈ రకంగా ఆడుకోవద్దు. వేస్తేనేమో వేస్తాం, రైతు భరోసా పలానా డేట్కి వేస్తాం, లేకుంటే ఇంకొక డేట్ చెప్పండి. కానీ ఇట్లా గడుపుకుంటా నెలకొకసారి రైతు భరోసా గురించి మాట్లాడి ఆ రైతు భరోసా వేయకుండా ఒక క్లారిటీ లేకుండా ఆలోచిస్తున్నాం, సమీక్షిస్తున్నాము. ఇవి కాదు. ఫలానా డేట్ నాడు వేస్తాము, లేకుంటే వేయము, ఇన్ని ఎకరాలకి ఈ డేట్ నాడు, ఇన్ని ఎకరాలకి ఈ డేట్ నాడు. ఒక క్లారిటీ ఉండాలి. అదే క్లారిటీ ప్రకారం పోవాలి. మీ దగ్గర నిధులు సమకూరినప్పుడే వేస్తామని చెప్పుర్రి. ఫలానా డేటుకు మా దగ్గర సమకూరుతుంది, లేకుంటే సమకూర్చుకున్నాకనే ప్రెస్ మీట్ పెట్టి ఫలానా రేపటి నుంచి మీకు అకౌంట్లలో పడుతున్నాయి అని చెప్పేసి వేయండి. ఎంతసేపటికి ప్రతిదీ రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజల గురించి ఒక్కసారి ఆలోచించి రైతుల గురించి కూడా ఆలోచించి చేస్తే చాలా బాగుంటుంది.